హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు డిఏ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఇక్కడైతే కాకరకాయ నిల్వ పచ్చడి అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాం అనమాట. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో. ఓకేనా. ఫస్ట్ అయితే కాకరకాయలు, చింతపండు, వెల్లుల్లి అయితే రెడీ అయితే పెట్టేసుకోవాలి. చింతపండు మాత్రం నారలు గింజలు అయితే తీసుకొని అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడనేమో ఒక కడాయిలో అయితే ఒక హాఫ్ కప్ అని ఆవాలు, హాఫ్ కప్పు జీలకర్ర, హాఫ్ కప్పు మెంతులు అయితే వేసుకొని అయితే వేయించేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా అయితే వేగాలి. ఇవి వేగుతుంటే ఆటోమేటిక్గా స్మెల్ అనేది వస్తుంది అనమాట, వేగిపోయిన స్మెల్. ఇప్పుడైతే అవి ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అదే కడాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం కాకరకాయ అయితే డీప్ ఫ్రై అయితే చేయాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే డీప్ ఫ్రై అయితే చేయాలి ఫ్రెండ్స్. మా చిన్నక్క అయితే వేస్తుంది, బాగా నేర్చుకుందనమాట పచ్చళ్ళు కదా బిట్టు. ఇక్కడైతే కాకరకాయలు అయితే ఉన్నవి. కొంచెం స్టవ్ ప్రాబ్లం వల్ల అయితే కొంచెం టైం అనేది ఎక్కువ పడిందనమాట. కొంచెం స్పీడ్ ఉంటే మాత్రం తొందర అయిపోయేది. గ్యాస్ ప్రాబ్లం అక్కడ. మళ్ళీ నెక్స్ట్ పొయ్యి మీద ఏమో చింతపండు అయితే మనం కొంచెం వాటర్లో అయితే ఉడికించుకోవాలి. కలుపుతూ అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇంకో సైడ్ అయితే కాకరకాయలు అయితే డీప్ ఫ్రై అయితే అవుతున్నాయి అనమాట. మంచిగా అయితే వేయించేసుకున్నాము కాకరకాయలు. ఇలా అయితే వేయించేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్నీ అయితే రెడీ అయితే పెట్టేసినాం అనమాట. ఇక్కడనేమో మనం వేయించుకున్నాం కదా, అవి జీలకర్ర, ఆవాలు, మెంతులు అయితే పౌడర్ అయితే పట్టేసుకోవాలి. నెక్స్ట్ ఏమో వెల్లుల్లి కూడా కొంచెం కచ్చపచ్చ అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి ఏమో మనం పోపులో వేయడానికి అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఏమో చింతపండు అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ కడాయిలో అయితే మళ్ళీ ఆయిల్ అనేది వేసుకోవాలి. మనకు 1 కేజీ కాకరకాయ కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. 1.5 కేజీ అయితే పడుతుంది అనమాట ఆయిల్. నిల్వ పచ్చడి కాబట్టి ఇంకా ఆయిల్ అనేది ఒక 1/2 కేజీ అయితే ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడనేమో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు అన్నమాట. మా దగ్గర ప్రజెంట్ అయితే లేదు. ఇవన్నీ మంచిగా వేగినాక అయితే చింతపండు అయితే వేసుకోవాలి. చింతపండు పేస్ట్ అయితే పట్టేసుకున్నాం కదా, అదైతే వేసుకోవాలి ఫ్రెండ్స్. పోపు పెట్టేటప్పుడు కూడా మంచిగా స్మెల్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడైతే వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాం. వెల్లుల్లి కూడా మంచి కలర్ అనేది చేంజ్ కావాలి. వెల్లుల్లి తర్వాత నెక్స్ట్ కరివేపాకు అనమాట. కరివేపాకు మాత్రం ఫ్రెష్ తీసుకుంటే మాత్రం బాగుంటుంది. కానీ ప్రజెంట్ కరివేపాకు కూడా కొంచెమే ఉందన్నమాట. దాంతో అయితే అడ్జస్ట్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడైతే చింతపండు అయితే వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట. చింతపండు పేస్ట్ అయితే వేసుకోవాలి. నిదానంగా చిన్న మంట మీద అయితే వేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటూ అయితే ఉండాలి ఫ్రెండ్స్. పోపు పెట్టినాకైతే మంచి స్మెల్ అనేది అయితే వస్తుంది అనమాట. ఏదైనా కూడా అంతే అనమాట. ఏ పికిల్ పెట్టినా కూడా అదేదో ఇళ్ళల్లో మొత్తము స్ప్రెడ్ అయిపోతుంది స్మెల్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ కాకరకాయలో అయితే మనం పౌడర్ అయితే వేసుకుంటున్నాం. జీలకర్ర, ఆవాల, మెంతుల పౌడర్. నెక్స్ట్ పసుపు, కారం అయితే ఒక కప్పు 1.5 కప్ అయితే కారం అయితే తీసుకుంటుంది అక్క. ఇంకొక హాఫ్ కప్ వేస్తుందేమో. హాఫ్ కప్ 1.5 కప్ అయితే కారం అయితే వేసుకోవాలి. ఇది కొంచెం కలిపినాక అయితే సాల్ట్ అనేది అయితే వేసుకోవాలన్నమాట. మనకు సరిపడా సాల్ట్ అనేది అయితే వేసుకోవాలి. క్వాంటిటీ వైజ్ అయితే చూపెట్టలేకపోయినా కానీ ఇలా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పు అయితే వేసేసుకున్నాం. అవైతే మంచిగా అయితే కలుపుకోవాలి. ఇక్కడనేమో ఆయిల్ అనేది చింతపండుది ఆయిల్ అనేది మనం చల్లగా అయినాకనే ఈ కాకరకాయలో అయితే వేసుకోవాలి. వేడి మీద అయితే అస్సలు వేయొద్దు అనమాట. ఇలా మంచిగా కలుపుకుంటూ అయితే ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆయిల్ది మొత్తం అయితే చింతపండుకు సంబంధించింది వేసుకోవాలి. మంచిగా వేసుకొని అయితే కలిపేసుకోవాలి. ఒకవేళ ఆయిల్ తక్కువ అనిపిస్తే మాత్రం
ఆయిల్ ఒకటి వేడి చేసుకొని మాత్రం పచ్చళ్ళలో అయితే కలుపుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సాల్ట్ అయినా కూడా తర్వాత అయితే యాడ్ చేసుకోవచ్చు, తక్కువ ఉంటే అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఒకటేసారి ఎక్కువ వేయకుండా కరెక్ట్ చేసే వాళ్ళు చేస్తారు, బట్ ఇలా కొంచెం తెలియని వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. కరెక్ట్ వేసే వాళ్ళకి అందాజ తెలుస్తుంది కాబట్టి కరెక్ట్గా సరిపడా అయితే వేసుకుంటారు. కొత్తగా వేసే వాళ్ళకి కొంచెం క్వాంటిటీ వైజ్ చేసినా కూడా టేస్ట్ అనేది రాకపోతే సాల్ట్ అనేది తర్వాత అయితే వేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే మంచిగా అయితే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. కాకరకాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే పూరీలు వచ్చేస్తున్నాయి కదా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.